హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు డ్రైవర్ ఎక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే డ్రైవర్ కి సంబంధించి దొరికాడని చెప్పేసి బయట చర్చ జరుగుతుంది కానీ మరి పోలీసులు అయితే సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ కలిగిందంటే మరి పోలీసులు ఏమన్నా ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? రీసెంట్ గా మనం ఎన్కౌంటర్లు చూస్తూ వస్తున్నాం. అటు ఏపీలో ఒక తుని పెద్ద ఆయన చేసేసారు. ఇక్కడ తెలంగాణలో రియాజ్ అనే వ్యక్తిని రీసెంట్ గా ఎన్కౌంటర్ చేశారు. సో అటువంటి తరుణంలో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ని ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారా? అందుకే బస్సు డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పడం లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. మరి సో దీని గురించి ఏం చెప్పగలరు? అటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడేందంటే ఎన్‌కౌంటర్‌ల సీజన్ నడుస్తుంది. అంటే మనకి ఎవరైనా చనిపోయినా ఇప్పుడు రియాజ్ ఉన్నాడు. రియాజ్ ఒక ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్‌ని చంపేశాడు. దాంతో అది పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేశారు. ఇతన్ని చంపేయాలన్న డిమాండ్‌లు కూడా వచ్చాయి. దాంతో పోలీసులు అతన్ని చంపేశారని వాదనలు వినిపిస్తున్నాయి. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వాడు చావడం మంచిదే అనేవాళ్ళు కూడా దాన్ని నిజంగా పోలీస్ ఎన్కౌంటర్ అని ఎవరు నమ్మట్లేదు. పోలీసులే చంపేశారు. శభాష్ డీజీపీ అని కూడా పోస్టులు పెట్టారు అతన్ని డీజీపీని సపోర్ట్ చేస్తూ. అంటే అట్లాంటివి నిజానికి డీజీపీకి కూడా ఇబ్బందే. డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వాలి, బాబు అది నేనేదో చేసింది కాదని ఇవ్వాలి. అప్పుడు కూడా ఆయన ఎవరు ఇప్పుడు మన కమిషనర్ ఉన్న సజ్జనార్ కూడా అప్పుడు ఇరుక్కున్నాడు దాంట్లో. అట్లాగే ప్రజలు ఏం చేస్తారో తెలియకుండా ఇరికిస్తారు. అంటే పొగిడే వాళ్ళు కూడా నువ్వే చంపేశావు, మాకు తెలుసులే ఇది ఎన్కౌంటర్ కాదన్నట్టుగా పెడుతున్నారు పోస్టులు. సో అలాగా అది చేశారు. అట్లాగే మొన్న తుని పెద్ద ఆయన్ని కూడా ఒక పాపని అతను లైంగికంగా మాయమాటలు చెప్పి యూజ్ చేసుకుంటున్నాడన్న దీంతో అతన్ని కూడా చంపేస్తారనేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆరోపిస్తున్నాడు. అది చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. అతనేమి ఎన్కౌంటర్ చేయకుండా తెలివిగా చెరువులో దోసేసి ఆత్మహత్య చేసుకున్నాడు, అతను పొరుగు పోయింది అన్న ఒక నెరేటివ్ని క్రెడిబుల్గా అంటే నమ్మే విధంగా ఒక కథని సృష్టించి చేశారు. సో అది కూడా అందరూ తెలిసినా కూడా మంచిదే, ముసలోడికి కావాల్సిందే, పాపం పండిందని తెలుగుదేశం మీడియా కూడా పాపం పండిందని టైటిల్ పెడుతున్నారు. అంటే బాధ్యతాయుతమైన మీడియా అసలు అతను తప్పు చేశాడా లేదనేది పక్కన పెడితే అతను అక్యూజ్డ్, తేలే వరకు కూడా ఎవరు కూడా నిందితులే. మనం ఎలాగా తీర్మానాలు చేస్తాం? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడికి ఆవేశం ఏముంది, వీడిది పోయేది ఏం లేదు కదా, ఎవడో చేస్తాడు ఎవడో చంపుతాడు, వీడికి ఏమీ సంబంధం లేదు, వీడు మాత్రం ఇక్కడ చేస్తుంటారు. ఎట్లాగైతే మావోయిస్టులు సరెండర్ కావద్దు పోరాడాలని ఇక్కడ పోస్టులు పెడతారు, ఇది కూడా అంతే. ఎన్కౌంటర్ వాడిని వేసేయండి వీడిని వేసేయండి అని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఎందుకంటే వీడికి ఏమీ సంబంధం లేదు, వీడికి ఏమీ నష్టము లాభం రెండూ లేవు. కానీ వీడికి ఒక ఆనందం అలా చేయడం వల్ల తనేదో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. అలాగా ఇప్పుడు తుని అతన్ని చంపేస్తారు. ఇప్పుడు అదే విధంగా డ్రైవర్ని కూడా చంపేయమని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది పోస్టులు పెడుతుంటే, కొంతమంది డ్రైవర్ని కాదు అసలు ఆ బస్సుల ఓనర్ని వేసేయండి అన్నట్టుగా పెడుతున్నారు. అంటే రాను మనకి ఎలాగైతుందంటే ఒక గల్ఫ్ కంట్రీస్లో లాగా కంటికి కన్ను పంటికి పన్ను, మనమే తీర్మానించి దోషి ఎవరని మనమే వాళ్ళని పనిష్మెంట్ కూడా ఇచ్చేయాలి అన్న ఒక ఇది జనంలో కూడా పెరిగింది. దీన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్స్ కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది కదా అనుకున్నప్పుడు అవతల వర్గం వీక్గా ఉన్నప్పుడు వేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ తుని అతను కూడా దళిత్, అతను ఏజ్డ్ పర్సను, రెండో తెలుగుదేశానికి తలనొప్పి అవుతుంది. వైసీపీ దాన్ని తెలుగుదేశం క్యాండిడేట్గా మాజీ కౌన్సిలర్గా చూపించింది. ఎందుకు ఈ తలనొప్పి వదిలించుకుంటే బెటర్ అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ అంతే, రియాజు అతన్ని ఎవడు పట్టించుకునే పరిస్థితి, ఆల్రెడీ 40 కేసులు ఉన్నాయి, వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా అయిపోయింది తప్ప దీన్ని లీగల్గా న్యాయ వ్యవస్థ ఉంది, ప్రొసీజర్ ఉంది, ప్రకారం అతనికి శిక్షలు వేయాలంటే జరగదు. కాబట్టి ఇన్స్టాంట్ జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. కానీ అది ఎప్పటికైనా డేంజరే. మనం గవర్నమెంటే హక్కుల ఉల్లంఘనకి, గవర్నమెంటే ఈ చట్టాలని పక్కన పెట్టి కోర్టులను పక్కన పెట్టి చేస్తున్నప్పుడు సాధారణ ప్రజల్లో ఇంకా నమ్మకం పోతుంది. వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు ఏమవుతుందంటే ఎవడు కూడా వ్యవస్థకు కట్టుబడి ఉండడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రైవర్ది తప్పు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే, డ్రైవరు ఒక దుర్మార్గంగా వ్యవహరించడం వల్లనే 19 మంది చనిపోయారు. ఎందుకంటే ఆ టైంలో యాక్సిడెంట్ జరిగిన 2 గంటల 45 నిమిషాలకి మొత్తం బస్సులో 46 మంది ఉన్నారు. 46 మందిలో 42 మంది
పెద్దలైతే 4 పిల్లలు. సో, ఇందులో ఇద్దరు డ్రైవర్‌లైతే మిగతా 44 మంది ప్యాసింజర్‌లు. ఈ ఇందులో 19 మంది చనిపోయారు. ఇది కాకుండా ఆ శివశంకర్ అనే బైక్ నడుపుతున్న అతను కూడా చనిపోయాడు. శివశంకర్ బైక్‌ని ఇతనే డ్రైవరే గుద్దాడనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్. కానీ దానికి సంబంధించి ఇంకా పరిశీలన జరుగుతుంది. అంటే ఈ బస్సు గుద్దినప్పుడు బండికి పెయింటింగ్ ఏమన్నా అంటుకుందా? ఇవన్నీ ఇంకా ఫోరెన్సిక్‌లో తేలాలి తప్ప, ఇప్పుడు ఎందుకంటే బండి కిందకెళ్ళిపోయింది. కింద బండి కూడా కాలింది. కాబట్టి అంత ఈజీ కాదు. డ్రైవరే కొట్టాడా లేదా అనేది తేల్చడం అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే వేరే కెమెరాలు గాని, వేరే వాళ్ళు చూసింది గాని ఎవరు లేరు. సో, అందరూ నిద్రపోతున్నారు. డ్రైవర్‌కి ఒకడే చూసుండాలి. డ్రైవర్‌కి కూడా తాను కొట్టానా, బైక్ ఉందా కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ చీకట్లో ఏం జరిగిందో, అంటే చీకటి అంటే వర్షం పడుతుంది కాబట్టి లైట్ ఉన్నా కూడా క్లియర్‌గా తెలియట్లేదు. సో, అందువల్ల డ్రైవర్ కూడా పొరబడి ఉండే అవకాశం ఉంది. డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, నేను కొట్టలేదు. అది ఆల్రెడీ బైకు అక్కడ ఉండింది. నేను చూసుకోలేదని చెప్తున్నాడు. చూసుకోనప్పుడు నీకు బైక్ అక్కడ ఉండిందా, నువ్వు కొట్టావా అనేది ఎలా తెలుస్తుందో చెప్పలేం. సో, ఏదేమైనా ఇప్పుడు డ్రైవర్ గురించి కూడా ఎంక్వైరీ మొదలైంది. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒక ఆయన పేరు ఎన్ శివన్నారాయణ. ఆయన పడుకొనున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు మిరియాల లక్ష్మయ్య. ఈయనది పల్నాడు జిల్లా కారంపూడి తాలూకా ఒప్పిచెర్ల అనే గ్రామం అని చెప్తున్నారు. ఈయన ఇంతకుముందు లారీ డ్రైవర్‌గా చేసేవాడు. లారీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు కూడా ఒకసారి యాక్సిడెంట్ చెట్టుకు గుద్దేసి అందులో క్లీనర్ చనిపోయాడు అప్పుడు కూడా. ఈయన యాక్సిడెంట్లు ఎంతో ర్యాష్ డ్రైవర్ అని చెప్తున్నారు చాలామంది. ఈయన మీద 16 చలాన్లు ఉన్నాయి. 23,000 కట్టాలి ఈ వెహికల్ మీద. అందులో ఈయన కొన్నిసార్లు డ్రైవ్ చేస్తుండొచ్చు, కొన్నిసార్లు వేరే వాళ్ళు చేస్తుండొచ్చు. ఈ బస్సు మీద మొత్తంగా ఎప్పటి నుంచి 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9, అంటే దాదాపు 9 నెలల కాలంలో 23,000 రూపాయల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 16 చలానాలు. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ బస్సును వదిలేసింది? మామూలుగా ఎక్కువ చలానాలు ఉంటే కలెక్ట్ చేస్తున్నాడు ఆపేసి మనల్ని. సో, అనేది ఒకటి. రెండోది, చలానాల్లో 9 చలానాలేమో నో ఎంట్రీ జోన్‌లకి ఎంటర్ అయినాయి. మిగతా చలానాలేమో హై స్పీడు, హజార్డస్ డ్రైవింగ్, అంటే ప్రమాదకరమైన డ్రైవింగు, హై స్పీడ్ వెళ్తున్నారనేది మిగతా 16లో 7 చలాన్లు దాని మీద ఉన్నాయన్నమాట. సో, అంటే ఈయన కూడా బాగా ఇది చేస్తున్నాడు. రెండోది, అసలు ఈయనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్‌కి అర్హతే లేదనేది కూడా చెప్తున్నారు. మామూలుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌కి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. 8th క్లాస్ వరకు చదువు ఉండాలి. కానీ ఈయన చదువుకున్నది 5th క్లాస్. ఈయన ఏం చేశాడంటే 10th ఫెయిల్ అయిన ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి మోసం చేసి ఈ హెవీ ట్రక్ లైసెన్స్ సంపాదించాడనమాట. సో, ఈ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాడు. ఇది కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు ఏంటంటే అఫీషియల్‌గా ఈయన మా కస్టడీలో ఉన్నాడని చెప్పలేదు. ఎందుకంటే చెప్పరు. కస్టడీలో ఉన్నాడని చెప్తే 24 గంటల లోపల కోర్టుకు పెట్టాలి కాబట్టి వీళ్ళు చెప్పరు. మామూలుగా పట్టుకుంటారు, అరెస్టులు చేస్తారు. అరెస్ట్ అంటే అన్అఫీషియల్‌గా చేస్తారు. వాళ్ళని విచారిస్తారు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా కోర్టులో ఇప్పుడే దొరికాడని చెప్పినట్టుగా కోర్టులో ప్రవేశపెడతారు. ఇది మామూలుగా జరిగేదే మనకి. గండికోట అతన్ని 20 నెల రోజులు పెట్టుకున్నారు, లోకేష్ అనే అబ్బాయిని. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో పోలీస్ స్టేషన్‌లో ఉండారంటారు. వీళ్ళనేమో అడిగితే మా దగ్గర లేదంటారు. ఇదే జరుగుతుంది. మామూలుగానే పోలీసులు ఏం చేస్తారంటే నిందితుల్ని తెచ్చి పోలీస్ స్టేషన్‌లో కొద్ది రోజులు పెట్టుకొని మళ్ళీ ఎప్పుడూ తీరిగ్గా కోర్టుకి పెడుతుంటారు. ఇది రెగ్యులర్‌గా జరిగేదే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అఫీషియల్‌గా మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకోవడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇదే చేస్తుంటారనమాట. ఇన్వెస్టిగేషన్ కోసం పర్పస్ పెట్టుకుంటా ఉంటారు. అలాగా ఇతన్ని కూడా పెట్టుకొనున్నారు. అయితే ఇప్పుడు అతన్ని ఏమన్నా ఎన్‌కౌంటర్ చేయబోతున్నారా అన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజల్లో వస్తుంది కాబట్టి అతన్ని చంపేస్తే చాలామంది ఆనందిస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరినన్నా చంపేస్తే ఇంకా ఆనందిస్తారు. ఇంక ఇన్వెస్టిగేషన్ లేదు, అక్కడ క్లోజ్ అయిపోతుంది కదా. వీళ్ళకి కూడా ఆనందం. ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఓనర్ తప్పులు ఉన్నాయా లేదా ఇవన్నీ తేలాలి కదా. అవన్నీ జరగవు. నిజానికి నిన్న ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అది నిజమా కాదా నాకైతే తెలీదు. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో వేమూరి ట్రావెల్స్‌కి చెందిన బస్ అని పెట్టాడు. దాని తర్వాత గంట తర్వాత వేమూరి ట్రావెల్స్ తీసేసి ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన ఒక బస్ అని పెట్టాడు అనేది వైరల్ అవుతుంది.
నిజంగా పవన్ అలా పెట్టాడా లేకపోతే వైసీపీ వాళ్ళు దీన్ని కూడా వాడుకుంటున్నారో తెలియదు. ఏదేమైనా వేమూరి అతని ఊరు వినోద్ కుమార్ అనే ఆయన ఓనరు. అతను ఎవడు, అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఇప్పటివరకు పోలీసులు చేయట్లేదు. లేదా అతను కూడా పట్టుకొని ఉన్నారా అనేది తెలియదు. ఎందుకంటే 250 బస్సులు ఉన్నాయి, వేమూరు అనే పేరు ఉందంటేనే అతని సామాజిక వర్గం అన్ని జనాలకు అర్థమైనాయి. సో అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది గవర్నమెంట్లో, కాబట్టి మేనేజ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను అన్నీ కూడా ఫ్రాడ్ అని కనబడుతున్నాయి. అతను చేసిందేమో డైడామన్లో దీని రిజిస్ట్రేషను, ఆ తర్వాత ఇది యాక్చువల్గా కొనింది ఎవరంటే హెబ్రాన్ అని ఒక అతను హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో ఫస్ట్ ఈ బస్సును కొన్నారు 2018లో. 2023 వరకు అతను పెట్టుకొని ఆ తర్వాత వి కావేరీ వాళ్ళకి అమ్మాడు. వి కావేరీ వాళ్ళు ఏం చేస్తారంటే డైడామ్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత దీనికి సంబంధించి రాయ్గఢ్లో చేశారు. సో ఇట్లా నేషనల్ పర్మిట్ తీసుకొని నడుపుతున్నారు. దానికి సీటింగ్ కోసమే పర్మిషన్ ఉంది వీళ్ళ దగ్గర, స్లీపర్కి లేదు. రెండోది ఏంటంటే ఓన్లీ అది దాని ఏమంటారు ట్రావెల్స్ టూరిజం పర్పస్ కోసం వాడాలనేది దీనికి ఉన్న లైసెన్స్. కానీ వీళ్ళు ప్యాసింజర్ ట్రావెల్గా వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ డ్రైవర్ని బలి చేసి ఓనర్ని కాపాడడం కోసం డ్రైవర్ని ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా అన్న చర్చ అయితే నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.